అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మెయిన్ నిరుద్యోగులు దానికి కారణం. నిరుద్యోగుల ఓట్లు బొచ్చలో రాల్పించుకొని సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పటికీ 20 నెలల పొద్దవుతుంది. అశోక్ నగర్ వేదికగా రాహుల్ గాంధీ కూడా వచ్చి నిరుద్యోగులతో మాట్లాడి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే మేము 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపే వేస్తామని చెప్పేసి మాటిచ్చిపోయినరంటే మళ్ళా ఇటువైపు నిరుద్యోగుల వైపు మర్రి చూసిన పాపాన ఓలే. రైట్. నిరుద్యోగుల కార్యక్రమాలు నిరసనలు నిత్యకృత్యమైనవి. వాళ్ళ తరపున అశోక్ సార్ ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తూనే ఉంటారు. మొన్న ఇక్కడ అద్దంకి దయాకర్ వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసినాము. 3 రోజులల్లా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని అన్నారు. 3 రోజులు గడిచిపోయింది. ఇంతవరకు వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈ ఆగస్టు 12వ తారీఖు నాడు చెలో గాంధీ భవన్ అనే కార్యక్రమం పెట్టుకున్నారు అశోక్ సార్ ఆధ్వర్యంలో నిరుద్యోగులందరూ. ఒకసారి అశోక్ సార్ మనతో ఉన్నారు. ఈ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉన్నది, ఏం కథ అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎట్లున్నారు సార్? మంచి ఫైన్ అమ్మా. సార్ ఏ విధంగా ముందడుగు పోతా ఉన్నారు? అంటే మనకు జూన్ 2 అనేది రాష్ట్ర ఆవిర్భావం, ఆగస్టు 15 అనేది ఒక జాతీయ పండుగ, నవంబర్ 26 అనేది ఒక గణతంత్ర దినోత్సవం. కాబట్టి ఆగస్టు 15 నాడు ఎవరైనా ప్రకటన ఇవ్వాలనుకుంటే ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ లోపుగా ప్రభుత్వం పైన, ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళేమో నియామక పత్రాలు ఇచ్చేసి 60,000 ఉద్యోగాలు ఆడి ఇచ్చామని చెప్తున్నారు. అబద్ధం మాటలు చెప్తున్నారు. అందుకే నేను అద్దంకి దయాకర్ గారు వచ్చారు. 3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. 3 రోజులు అయిపోయింది, 10 రోజులు అవుతుంది, ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఆ నేపథ్యంలోనే ఉద్యోగాల సాధన కోసం ఆగస్టు 12వ తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లోనే గాంధీ భవన్ని మేము చలో గాంధీ భవన్ పేరుతో వినతి పత్రాలు తీసుకొని వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యను చెప్పి ఆగస్టు 15వ తారీఖు నాడు తీపి కవర్ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సార్ ఏమంటారంటే ఇదివరకు ఎన్నో విధాలుగా సెక్రటేరియట్ ముట్టడి కానీ, ఇంకో కార్యక్రమం కానీ, ధర్నా కార్యక్రమం కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న సందర్భంలో మిమ్మల్ని లిఫ్ట్ చేసే ప్రయత్నమే చేసిండ్రు కానీ ఎక్కడ సమాధానం చెప్పే ప్రయత్నం చేయలే. మరి చెలో గాంధీ భవన్ పెట్టుకొని పోతే మీకు ఏమన్నా అంటే రెస్పాన్స్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? మా వంతు ప్రయత్నం చేయాలి కదా. మా వంతు ప్రయత్నం చేయకుండానే రెస్పాన్స్ వాళ్ళంతలో వాళ్ళని అని చెప్పేసి మాకు లేదు కాబట్టి, నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం మీద ప్రెజర్ చేయడం కోసం ప్రోగ్రాం పెడతా ఉన్నాం. కాబట్టి మా ప్రెజర్ని గమనించి, నిరుద్యోగుల బాధల్ని గమనించి వాళ్ళు పుస్తకాలు పట్టుకొని చదువుతున్నారు. మీరు ఇచ్చిన హామీలే, కొత్త ఏమడట్లేము. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 4 లక్షల ఉద్యోగాలు అడుగుతలేం. మీరు ఇస్తాన ఉద్యోగాలు ఇవ్వండి, మీరు ఇచ్చిన డేట్ల ప్రకారం ఇవ్వండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఇవ్వండి, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇవ్వని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ కూడా సంవత్సరంలో పనిలేము, మేము 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల లోపు అని చెప్పేసి నిన్నగాక ఉన్న గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం సమాధానం చెప్తారన్న? ఆయన నిన్నగాక మన మంత్రి అయ్యిండు, కానీ మేనిఫెస్టో 20 నెలల క్రితమే వచ్చింది. ఫస్ట్ ఆయన మేనిఫెస్టో చూసుకున్న తర్వాత ఆయన ప్రసంగాలు చేస్తే మంచిదని చెప్తున్నా. సంవత్సరంలోగా అలా ముఖ్యమంత్రి వారి యొక్క ప్రసంగాలు వినమని చెప్పండి. మేనిఫెస్టో మరోసారి చదువుకున్న తర్వాత ఆయన రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి. మేనిఫెస్టో చూడకుండా మైక్ దొరికిందని మాట్లాడితే ఎట్లయితుంది? కాబట్టి ఆయన మర్చిపోయినాడు, గడ్డం వివేక్ గారు మర్చిపోయారు. కాబట్టి మళ్ళొకసారి మీరు మీ యొక్క మేనిఫెస్టోని చదువుకొని విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. నిన్నగాక మొన్న కూడా అసలు నోటిఫికేషన్లే వద్దని ధర్నాలు చేస్తున్నారని మళ్ళీ అదే మాట మాట్లాడారు ముఖ్యమంత్రి. ఏం చెప్తారన్న? ఇక ఆయన మరి ఆయనకి ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంక ఉన్నట్టే ఉంది. మరి ఆయన ఒక అపరిచితులాగా అయిపోయింది. మరి అపరిచితు ఏం చేస్తాడు? గంటకోసారి మర్చిపోతాడు, మర్చిపోయిందే మళ్ళీ చెప్తా ఉంటాడు. కాబట్టి అపరిచితులాగా మారిపోయాడు ముఖ్యమంత్రి. కాబట్టి ఒక్కసారి మీరు ఒక పోటీ పరీక్షలకు ఏదో దానికి అప్లై చేసి ఎగ్జామ్ రాయండి, నిరుద్యోగుల బాధలు ఎందుకు తెలుస్తాయి. ఎందుకంటే మీరు ఒక ఎగ్జామ్ రాసిరనుకో 10 మార్కులు రావు. అప్పుడు ఆ బాధ ఏందని, పెయిన్ ఎట్లుంటుంది, ఎంత కష్టపడతారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో తెలుస్తుంది. కాబట్టి ఇష్టానుసారి మాట్లాడకండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే అబద్ధాలు చెప్తే అది కరెక్ట్గా ఉండదు. ఒక కింది స్థాయి కార్యకర్త చెప్పిందంటే వేరు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీ అన్ని ఉద్యోగాలు ఇచ్చిన, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తే లెక్కలలో పొరపాటు జరుగుతూ ఉంది. ప్రతి నిరుద్యోగులు అనేవాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఏదో అనామకమైనటువంటి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్. కానీ ముఖ్యమంత్రి తప్పులు మాట్లాడుతున్నాడు, తప్పిదాలు మాట్లాడుతున్నాడు, అనవసరంగా మాట్లాడుతున్నాడు, అవగాహన లేక మాట్లాడుతున్నాడు, నాలెడ్జ్ లేక మాట్లాడు, చదువుకోనే ఒక వ్యక్తిలాగా మాట్లాడుతున్నారని చెప్పేసి నిరుద్యోగులు అనుకుంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి తక్షణమే ఇవన్నీ ముచ్చట కాదు, మాకు నోటిఫికేషన్ ఇస్తావా సస్తావా అని చెప్పేసి మేము బలంగా అడుగుతాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసమే బస్సు యాత్ర అని ప్రోగ్రాం పెట్టిరన్న. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు, నిరుద్యోగులకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. బస్సు యాత్రకు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదంటారు బల్మూరి వెంకట్. ఏం చెప్తారన్న? ఇక బల్మూరి వెంకట్ కూడా, ఆయన కూడా విద్యార్థులతో మాట్లాడలేక, సమాధానాలు చెప్పలేక తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు మాట్లాడారంటే ఓకే, కానీ నువ్వు చదువుకున్నాడు కదా, ఒక ఎంబీబీఎస్ పట్టా ఉన్నట్టు వ్యక్తి కదా, నిరుద్యోగ ఉద్యమాలు చేసిన వ్యక్తి కదా, ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న వ్యక్తి కదా, నువ్వే తప్పిదని చెప్తే ఎట్లా? కాబట్టి నువ్వు తప్పు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఒకసారి తెలుసుకొని
న్యాయబద్ధంగా కరెక్ట్గా మాట్లాడు. ఎందుకంటే నేను నిరుద్యోగులు బల్మూరు వెంకట్ అంటే ఒక నిరుద్యోగుల వ్యక్తిగా చూస్తూ ఉన్నారు. ఆ మాటను పోగొట్టుకోవద్దని చెప్పి స్పష్టంగా ఆయనకు చెప్పదలుచుకున్నాను. ఎవరు రోడ్ల మీదకి వచ్చినా నిరుద్యోగులు, ఎవరు ధర్నాలు చేసినా ఏమంటున్నారు? 300కు 400కు రోడ్ల మీదకి వస్తుండ్రు, ధర్నాలు చేస్తుండ్రు. వాళ్ళు అసలు నిరుద్యోగులే కాదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 300-400 తీసుకొని ఒక కూలీలాగా పనిచేస్తుండ్రు అని నిన్నగాక మొన్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు సార్? అదే ఇప్పుడు పనికిమాలోళ్ళంతా రాజకీయాలకు వస్తున్నారు, రాజకీయాల కోసమే వస్తున్నారు. నిజంగా ప్రజాసేవ చేయాలా, సమస్యలు పరిష్కరించాలా అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేదు. నేను రాజకీయ నాయకుడు ఎట్లా ఎదగాల, ఇవాళ ఎమ్మెల్సీ అయినా రేపు మంత్రి ఎట్లా కావాలా, మంత్రి అయినాక ముఖ్యమంత్రి ఎట్లా కావాలా అన్నటువంటి ఒక సోయి తప్ప నీకు నిరుద్యోగుల గ్రాడ్యుయేట్ల తరపున 1,18,000 ఓట్లు వేస్తే నువ్వు గ్రాడ్యుయేట్లు చదువుకున్న డిగ్రీ గ్రాడ్యుయేట్లు ఓటు వేశారు, నీకు సాధారణ వ్యక్తులు కాదు వేసింది. మరి ఆ సోయి లేకుండా నిరుద్యోగుల నుంచి మాట్లాడకపోతే నిలిచే ప్రయత్నం చేస్తారు కదా. మరి నువ్వు రోజు బ్లాక్మెయిల్ చేసి 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నావు. మన నిరుద్యోగులు అనేవాడు 5 రూపాయల భోజనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి మాటలు, ఇజ్జత లేని మాటలు మాట్లాడొద్దు. నీకు అవగాహన తెచ్చుకొని నిరుద్యోగుల గురించి మాట్లాడాలని స్పష్టంగా చెప్పాల్సింది. నియామక పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది సర్కార్ అని మీరు అంటుండ్రు. కానీ సంవత్సరం లోపు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అంటా ఉన్నారు కదన్న, ఏం చెప్తారు? అంటే ఒక ఉద్యోగం ఇవ్వాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. నోటిఫికేషన్ ఇవ్వాలా, విద్యార్థులు అప్లై చేసుకోవాలా, అప్లై చేసుకున్నాక డేట్లు ఇస్తారు, ఆ డేట్లో ప్రిపేర్ కావాలా, ఎగ్జామ్ రాయాలా, ఎగ్జామ్ ఇచ్చాక రిజల్ట్ ఇవ్వాలా, రిజల్ట్లో మెరిట్ ఆఫ్ ఆర్డర్ తీయాలా, రిజర్వేషన్ల ప్రకారం తీయాలా, ఇవన్నీ చేస్తారా నియామపత్రం ఇస్తాడు. నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోతే, నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగం ఎట్టిస్తాను? మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటే నియామపత్రాలు ఇస్తే నీ లెక్క కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి నువ్వు నియమపత్రాలు ఇవ్వు, అప్పుడు నీ కౌంట్లు వేసుకో. కానీ నీ కానీ ఉద్యోగాలు నువ్వని చెప్పుకోవడానికి కరెక్ట్ కాదు. ఎవడికో పుట్టినటువంటి పిల్లని నా బిడ్డ అని చెప్పుకున్నటువంటి దరిద్రంగా ఉంటుంది. కాబట్టి అలా దరిద్రమైన మాటలు మీరు మాట్లాడొద్దని స్పష్టంగా చెప్పాలి. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం తర్వాత ఎటువంటి రెస్పాన్స్ పోతే మీ నిరుద్యోగుల పక్షాన ఏ విధంగా పోరాటం చేయబోతా ఉన్నారండి సర్కార్ మీద? నెక్స్ట్ మేము ఆమరణ నిరాహార దీక్ష మళ్ళొకసారి రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతా ఉన్నాం. అలాగే అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా కలుపుకొని మహా ఉద్యమం నిర్మించక ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.